నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదొక ర్యాండమ్ వ్లాగ్ అనుకోండి. చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది. ఏ వీడియో పెట్టినా కంటిన్యూస్గా పెడతాను అనే మాట అయితే అంటున్నాను కదా. సో అది నా మైండ్కి కాస్త రిలాక్సేషన్ రావాలి, అప్పుడు మాత్రమే చేయగలను అని అనిపించింది. అది మీకు శివరాత్రి వీడియో అందించాను కదా, పూజ వ్లాగ్. సో అది అయిపోయిన తర్వాత అన్నిటినీ సర్దుకుంటూ ఆ రోజంతా ఎలా గడిచింది అనేటువంటి విశేషంతో ఒక డే వ్లాగ్ లాగా ఇందులో చాలా విషయాలు మీతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు ఈ వీడియో అందించడం జరుగుతోంది. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను ఎలా చెప్పాలో కూడా తెలియదండి. మనస్ఫూర్తిగా అనే పదం వాడాలా, లేదా మీ ప్రేమను ఇంతకన్నా ఏం చెప్పగలను అని చెప్పాలా, ఏం తెలియదు. ఎందుకంటే మన చుట్టూ ఉండేవాళ్ళు, మనతో ఎప్పుడు ఉండేవారు, మన బంధువులు, మనల్ని రోజు చూసేవాళ్ళు కూడా మీ తమ్ముడు కూతురికి ఎలా ఉంది, పాప ఎలా ఉంది అనేటువంటి మాట అడగరు. అలాంటిది మీరు నేను ఒక 2-3 రోజులు వీడియో పెట్టకపోతే పర్సనల్గా ఇన్స్టాగ్రామ్కి మెయిల్ చేసి, లేదా ఏదన్నా ఒక చిన్న షార్ట్ పెట్టానంటే షార్ట్లో, లేదా లాస్ట్ వీడియో ఏదైతే మన యూట్యూబ్లో ఉంటుందో ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టి క్షేమ సమాచారం అడుగుతూ ఉంటారు. అండ్ చాలామంది చాలా డబ్బులు అయ్యాయి అన్నారు కదా సంతోషి, దానికి సంబంధించి ఎలా బయటపడ్డారు, ఎలా సమకూర్చుకోగలిగారు, ఫండ్స్ సహాయం చేస్తామని చాలామంది కామెంట్స్ చేశారు. సో ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మెయిన్గా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో డిస్కస్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది డే వ్లాగ్ అని చెప్పాను కదా. మార్నింగ్ నుంచి నేను ఏం చేశాను, శివరాత్రి మీకు వీడియో అందించిన తర్వాత ఆ పీఠం తీసుకున్న తర్వాత, నాకు తెలిసి ఇది శనివారమేనండి. 7 శనివారాల వ్రతంలో 3వ వారం కూడా ఈ రోజే ఉంది. నెక్స్ట్ మళ్ళీ శివరాత్రి. సో అలా లైన్గా పర్వదినాలు నాకు పర్సనల్గా పడినట్టు అనిపించింది అనమాట. ఇక్కడ మీరు చూసేది ఏంటంటే బ్లాక్ క్యారెట్ అండి. రెడ్ క్యారెట్ మనం చూస్తాం కదా, కొన్ని ఆర్గానిక్ స్టోర్స్లో ఇది దొరుకుతుంది. మాకు మా వీధిలో కమ్యూనిటీ హాల్లో ఆర్గానిక్ ఎగ్జిబిషన్ పెడితే అక్కడ తెచ్చుకున్నాను అనమాట. రెడ్ రాడిష్, బ్లాక్ క్యారెట్ అనమాట. అండ్ చెప్పండి, మీ పిల్లల్లో ఎంతమందికి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి, ఎగ్జామ్స్ అవుతున్నాయి, యాన్యువల్ ఎగ్జామ్స్. సో నాకైతే 2026 స్టార్ట్ అవడమే ఒక హెడ్ఏక్గా అనిపించింది అనమాట. అండ్ జరుగుతున్నవి కూడా అన్నీ స్థిమితం లేనటువంటి రోజులుగానే అనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీనికి తోడు శ్రీ 10th క్లాస్కి వచ్చేస్తున్నాడు. ఇంకొక ఎగ్జామ్ ఉందండి, అది అయిపోయిందంటే తన 9th కంప్లీట్ అయిపోయి 10thలోకి వచ్చేస్తాడు. 10th, 11th, 12th ఈ 3 ఇయర్స్ పిల్లల్ని మనం సెకండ్ స్టెప్గా అనమాట. దీన్ని మనం బాగా కేర్ఫుల్గా చూసుకోగలిగితే అన్ని విధాల సొసైటీ, క్యారెక్టర్, ఎడ్యుకేషన్, ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే సొసైటీకి కావచ్చు, ఒక మంచి ఫ్యామిలీకి కావచ్చు, మనం ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని అందించినటువంటి తల్లిదండ్రులు అవుతాం అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొక పెద్ద టాస్క్. నాకు అన్నిటికన్నా కూడా ఈ ఇయర్ మొత్తం ఫోకస్ శ్రీ మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండబోతున్నాడు అనమాట. ఏవి ఎలా గడుస్తాయి అనేది మీరే వ్లాగ్స్ రూపంలో చూస్తారు. అండ్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడతానని. ఇక్కడ మీకు చూపించేది ఏంటంటే వ్యాలంటైన్స్ డే స్పెషల్గా మనకి ద ఇండస్ వ్యాలీ హెల్దీ కుకింగ్ వేర్కి సంబంధించి స్టెయిన్లెస్ స్టీల్, క్యాస్ట్ ఐరన్, కుకింగ్ వేర్ మొత్తం దొరుకుతుందని గత 1 ఇయర్గా నేను మన ప్రేక్షకులకు చూపిస్తున్నాను. ఎంతోమంది కొనుక్కుంటున్నారు. ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఆఫర్ ఇంకా స్టిల్ లైవ్లో ఉందండి. సో అప్ టు 40% వరకు అన్ని ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్ నడుస్తోంది. అలాగే నా కూపన్ కోడ్, మీరు వ్యాలంటైన్స్ డే అనే కాదు, ఎప్పుడు మీరు ఇండస్ వ్యాలీలో ప్రోడక్ట్స్ కొనాలనుకున్నా జస్ట్ సంతు అనే కూపన్ కోడ్ వాడితే మీకు ఫ్లాట్ 12% డిస్కౌంట్ వచ్చేస్తుంది. అది కాకుండా ఫెస్టివల్స్, సీజన్ వారీగా వాళ్ళు పెట్టే ఆఫర్స్ మళ్ళీ యాడ్ అయితే సగానికి సగం ప్రైస్ మీకు తగ్గిపోతుందన్నమాట. ఇవేంటంటే నేను ఊరికి వెళ్ళడం కోసం తెప్పించాను. అత్తయ్య ఎప్పటి నుంచో కూడా చిన్న కుక్కర్ కావాలి అని అడుగుతున్నారు. అందుకే చూశారు కదా 2.5 లీటర్స్. మరి నువ్వెందుకు వండుతున్నావు అనే క్వశ్చన్ అడగకండి. నేను చాలాసార్లు చెప్పానండి, నేను ఇవి తీసుకొచ్చిన తర్వాత కుక్ చేసి చూపిస్తేనే నాకు ఫ్లాట్ 40% డిస్కౌంట్ ఇస్తారు, ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి. అండ్ ఇది వాటర్ బాటిల్. ఎన్ని వాటర్ బాటిల్స్ తెచ్చినా ఆ నోటితో కొరికేసి క్యాప్లన్నీ కూడా పాడు చేసేస్తాడు. ఇంత ఏజ్ వచ్చింది కానీ మా శ్రీ ఇంకా ఆ నాటీనెస్ అయితే కొన్ని పోలేదండి. అండ్ కొన్ని బాటిల్స్ కింద పడిపోయి, లొత్తలు పడిపోయి. ఇంట్లో ఉండేవి 2-3 స్టీల్ బాటిల్స్ ఉంటాయి. కేదార్నాథ్ అప్పుడైతే ఎంత మంచి బాటిల్స్ కొన్నాను, అవి ఆ వెయిట్కి, బ్యాగులకి పడేసి ఆ కొండల్లో, రాళ్లల్లో ఒక బాటిల్ పోయింది. ఒకటి నేను ఆఫీస్కి తీసుకెళ్తూ ఉంటాను. సరే, కూల్ అండ్ హాట్లో ఈ వాటర్ బాటిల్ ఉండాలి అని చెప్పేసి ఇండస్ వ్యాలీలో న్యూ అరైవల్ ప్రోడక్ట్ అండి. ఎక్సలెంట్గా ఉంది. 48 అవర్స్ కూల్ వాటర్ అలాగే ఉంటుందండి.
12 అవర్స్ హాట్ వాటర్ మీరు మరిగించి అలా పోసేశారు అంటే 12 అవర్స్ పాటు, ఇంకా చెప్పాలంటే నా అబ్జర్వేషన్ ప్రకారం నేను రోజు ఆఫీస్కి తీసుకెళ్తున్నాను కదా, సో నాకైతే అబోవ్ 18 అవర్సే వేడిగా ఉంటున్నాయండి నీళ్లు. ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎవరైనా ఇప్పుడు కేదార్నాథ్ కూల్ ఏరియాస్కి వాటికి ఏమైనా టూర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ బాటిల్ తెప్పించుకోండి, చాలా బాగుంటుంది. సో ఇంకొకటి బిర్యానీ పాట్ తెప్పించాను అనమాట, అది నేను ఊరికి తీసుకువెళ్ళబోతున్నాను. సో ఫర్దర్గా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయండి. సో మరిదిది మ్యారేజ్ ఉంది ఇంట్లో, ఫస్ట్ ఎంగేజ్మెంట్ అనమాట. ఇంకొక 1 మంత్ డిఫరెన్స్లోనే మ్యారేజ్ కూడా ఉంది, దానికి సంబంధించి వ్లాగ్స్ కూడా మీకు వస్తాయి. సో మా ఇంట్లోనే పెళ్ళి కాబట్టి ఆ హడావిడి, పెళ్లి విశేషాలు, షాపింగ్స్, ఇలా ఎవ్రీథింగ్ నాకున్న పాసిబిలిటీలో అయితే అందించాలనుకుంటున్నాను. దానికి రిలేటెడ్గానే నా మనసులో ఒకటి బాగా ఉందన్నమాట, అది కూడా ఇక్కడ నుంచి మీతో షేర్ చేసుకుంటాను. సో వాటి కోసమే బిర్యానీ పాట్ 5.5 లీటర్స్ తెప్పించాను ఊరికి తీసుకువెళ్దామని. సో ఆ ఒక్క పాట్ నేను చూపించట్లేదు వండే విధానము, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కుక్ చేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో మీకు ఒక చిన్న ఫ్యామిలీ, నాలాంటి 3 మెంబర్స్ ఫ్యామిలీ నుంచి పెద్ద పెద్ద 10 మంది 20 మంది వరకు కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం కూడా మీకు ద ఇండస్ వ్యాలీలో అవైలబిలిటీగా ఉంటుందండి. సైజ్ వైరీగా మీకు కావాల్సింది అల్యూమినియం, నాన్ స్టిక్ని పక్కన పెట్టేసి హెల్దీ వేలో లైఫ్ని లీడ్ చేయాలనుకునేవారు ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడల్లా చక్కగా యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడైతే వ్యాలంటైన్ డే ఆఫర్ నడుస్తోందనమాట, అప్ టు 40% వరకు. ఎవరికైనా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చక్కగా ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ బేస్ కూడా ఉంటుంది. చక్కగా ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ అది వాడినప్పుడల్లా మనం గుర్తొస్తాము. సో మీకు ఏది కావాలి అని అనుకున్నా చక్కగా నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసినటువంటి లింక్లోకి వెళ్ళండి, ప్రోడక్ట్స్ అండి చెక్ చేయండి, కావాల్సింది చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. ఒక గిఫ్ట్ లాగైనా మీకోసం కిచెన్లో సరికొత్త మార్పు కోసమైనా. అండ్ ఇక్కడ నుంచి చెప్తున్నాను కదా మీతో మాట్లాడాలి అనుకుంటున్నానని, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్స్. పాప ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని అడిగారు, చాలా థ్యాంక్స్ అండి. పాప అయితే చాలా చాలా బాగుంది. ఒక్కరోజు అవుతుంది ఈ వీడియో మీకు నేను పెట్టే టైం, మహాశివరాత్రి రోజున తను సాయంత్రం ఇంటికి రావడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ కనుమ పండగప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిందండి. సో మహాశివరాత్రికి ఇంటికి వచ్చింది. ఇప్పుడు కూడా గాజు బొమ్మలాగా చూసుకోవాలి 3 నెలల పాటు. ఇంకా హాస్పిటల్లోనే ఉంటే అది విపరీతమైనటువంటి ఖర్చుకు దారితీస్తుందండి. సో ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటాము అనేటువంటి కేర్తో డాక్టర్స్ ఇంటికి పంపించారనమాట. అంత సివియర్గా ఎందుకు వచ్చిందనేది ముందు వ్లాగ్స్లో కూడా మీకు నేను చెప్పాను. అదంతా కర్మ అండి, అంతే, ఏం చేయలేం. ఒకదాని తర్వాత ఒకటి అటాక్ అయిపోయి అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి దాడి చేయడం వల్ల చిన్నపిల్ల కాబట్టి 4.5 years తను కోలుకోవడానికి అంత టైం పట్టింది. మనం అనుకుంటాం కోలుకోవడము అంటే భౌతికంగా పడే టెన్షన్ మాత్రమే కాదు, పేరెంట్స్గా, ఫ్యామిలీ మెంబర్స్గా, ఫినాన్షియల్గా ప్రజెంట్ ఈ హాస్పిటల్ ఆరోగ్యంకి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం వస్తే దాన్ని ఎదుర్కోవడం మామూలు విషయం కాదండి. మళ్ళీ మన వాళ్ళందరికీ చెప్తున్నానండి, మీరు కూలి పని చేసే వాళ్ళు ఉన్నా కూడా తప్పకుండా అందులో 100 రూపాయలు పక్కన పెట్టుకొని హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. బయట సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవు. గవర్నమెంట్లు ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీలు, లేకపోతే మనకి సంస్థలు, మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఏ మూల పనికిరావు అనమాట. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం తప్పకుండా తీసుకోండి. ల్యాక్స్లో ఖర్చు అయిపోతుందండి. హాస్పిటల్స్ అనేది నాకైతే ఒక పెద్ద మాఫియాలాగా అనిపిస్తోంది. వాళ్ళు ప్రాణాలను ఎంత బాగా అయితే కాపాడుతున్నారో డబ్బు కూడా మంచి నీళ్ళల్లో అలాగే ఖర్చు అవుతుంది. ఇదంటారు, అదంటారు, అలా అంటారు, ఇలా అంటారు. అవన్నీ టెక్నికల్గా మనకు ఆ వర్డ్స్ కావచ్చు, మనకి అంత నాలెడ్జ్ అనేది మనకు ఉండకపోవచ్చు. ఉండేవాళ్ళు చాలా గ్రేట్, కానీ ప్రాణం కాపాడుకోవాలి, బయట పడితే చాలు, ఇంటికి వస్తే చాలు అనే తపనలో ఎక్కడి నుంచి డబ్బు తెస్తామో, ఎలా ఖర్చు పెడతామో, ఏం చేస్తామో, మన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. అది సొంతంగా మన ఫ్యామిలీ మెంబర్స్, మన బ్లడ్ రిలేషన్, మన వాళ్ళకి జరిగినప్పుడు మాత్రమే ఆ అనుభవం తెలుస్తుందనమాట. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా ఫ్యామిలీలో ఎంత కష్టం వచ్చినా, మీదెంత చిన్న ఉద్యోగమైనా, మీకు గడవని పరిస్థితే ఉన్నా, ఎలాగోలా మీరు సంపాదన మార్గాలు వెతుక్కొని కావచ్చు, వస్తున్న సంపాదనలో కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోండి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరండి. మీరేం తీసుకున్నారు అని చాలామంది కామెంట్ చేశారు. నాకు తెలియదండి, మా హస్బెండ్ చూసుకుంటారనమాట ఇవన్నీ కూడాను. అండ్ తమ్ముడు వరకు చూస్తే కనుక తను కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ మధ్య ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్నాడు. ఒక 2 monthsకి అది యాక్టివేట్ అవుతుందంట. సో అవన్నీ తనని అడిగి మీకు డీటెయిల్డ్గా ఇంకెప్పుడైనా పెడతాను. అండ్ ఇక్కడ చాలామంది నాకు హెల్ప్ చేస్తానని
వందల మెసేజ్లు ఇన్స్టాగ్రామ్ మెయిల్ చేశారండి. సంతోషి ఏమన్నా స్కానర్స్ ఉంటే, ఫోన్పే నెంబర్స్ ఉంటే పెట్టండి, మాకున్నంతలో మేము హెల్ప్ చేస్తాము అనేటువంటిది. నాకు కూడా నిజంగా ఇవాళ మీతో చెప్తున్నానండి ఒక విషయము. లక్కీ లక్కీ సిటు 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 ఉండు 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 కలపని కలపని కలపని. వస్తున్నా. లే లే నేను పెడతాలే, దీని మీద లే. నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంతగా ముందుకు రాగలిగాను, చెయ్యగలిగాను. సో చాలామంది మాట సాయంతో, మాట ధైర్యంతో నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ నెల రోజులకే 12 లక్షల వరకు ఖర్చు అయింది. అందులో ఆరోగ్యశ్రీ 7 లక్షల ట్రీట్మెంట్ తీసేస్తే మిగతా 8 lakhs కూడా ఆల్మోస్ట్ చేతి నుంచి పెట్టుకున్నదే అనమాట. అది ఎలా పెట్టాము అనేది మరీ పర్సనల్గా నాకు డిస్కస్ చేయాలి అని లేకపోయినా ఒక చందా రూపంలో, ఒక డొనేషన్స్ రూపంలో తీసుకోవచ్చు. నా క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంత మొత్తంలో ఇచ్చారు. మా బంధువులు ముందుకొచ్చారు. అది కొంతవరకు మాత్రమే. మహా అయితే ఎంత ఉంటుందండి, 1 లక్ష వరకు కూర్చోగలుగుతాం, 1.5 వరకు. 8 లక్షల వరకు సొంతంగా పెట్టుకున్నాము అంటే మీరే ఆలోచించండి హెల్త్కి ఈ రోజుల్లో ఎంత విపరీతమైనటువంటి ఖర్చు అవుతుంది అనేది. సో చాలామంది స్కానర్స్ అన్నారు, ఫండ్స్ రూపంలో ఇస్తామన్నారు. నేను కూడా క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళాను అని చెప్పాను. అవన్నీ ఇవ్వంగానే అలా జరిగిందనమాట. ఈ క్రౌడ్ ఫండింగ్ అనేది మా తమ్ముడు చేసుకున్నది. నేనైతే ఎక్కడ ఎలాంటి లింక్స్ కానీ స్కానర్స్ కానీ అడగడం కానీ చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదో ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తానండి. మా తమ్ముడు కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ కాలేజెస్, వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మా మరదలు పనిచేసినటువంటి సంస్థల ద్వారా ఆ లింక్స్ ఏవో క్రియేట్ చేసుకుని వాళ్ళు హెల్ప్ చేసుకుంటే ఒక 1.5 వరకు కూడా ఆ క్రౌడ్ ఫండింగ్ ద్వారా హాస్పిటల్ది అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్ది సగం కట్టారు. అప్పటికే నేను సగం కట్టేసి ఉన్నానన్నమాట. సో మిగతాదంతా మళ్ళీ మిమ్స్కి చేంజ్ చేసిన తర్వాత రోజుకి 8,000 రూపాయలు ఓన్లీ ఇంజెక్షన్ కాస్ట్. ఇంకా డిశ్చార్జ్ చేసేటప్పుడైతే బెడ్ కాస్ట్, ఇన్ని రోజులు ఉన్నందుకు, 21 రోజుల పాటు ఉన్నందుకు, అదైతే ఇంకా మాటల్లో చెప్పలేము. అది ఇప్పుడు చెప్పే సందర్భం కూడా కాదు. కానీ నేను ఎందుకు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోలేదంటే, ఈరోజు బాగుంటుందండి అన్నీ, మనం ఆ క్షణం ఏ స్కానర్సో లేకపోతే నెంబరో పెట్టేస్తే నేను జస్ట్ గోశాలకి మూగ జీవాలు ఆకలితో ఉన్నాయి అని చెప్తేనే ఒక పెద్ద మొత్తంలో మనిషి రూపాయి 2 రూపాయలు వాళ్ళ సంపాదనలో, వాళ్ళ కష్టార్జితంలో ఇచ్చి ఆ మూగ జీవాల ఆకలి తీర్చారు. అలాంటిది నేను ఇలా కావాలి అని అడిగితే మీరందరూ తప్పకుండా ముందుకు వస్తారు, ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చారు అనే సంగతి కూడా తెలుసు. కానీ మనలో కష్టపడేటువంటి తత్వం, మనకి ఇంకా ఏజ్ ఉంది, అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైనా ఒక అప్పు లాంటిదో, లేకుంటే మనకుండేటువంటి ప్రాఫిట్సో, లేకపోతే మనకుండేటువంటి అవకాశాలు వాటిని పణంగా పెట్టుకొని ఆ డబ్బు తెచ్చి కట్టుకుంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడి మళ్ళీ వాటిని తీర్చుకొని ఆనందంగా ఉండి ఈ సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా కోలుకునేటువంటి ప్రయత్నాలు, ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తాం. అదే ఒకసారి ఎదుటి వాళ్ళ మీద ఆధారపడటం కానీ అలవాటు అయిందనుకోండి, మీరు హెల్ప్ చేయండి, నేను ఏమి దిక్కుతోచని స్థితిలో ఉన్నాను అంటే చేయడానికి వస్తారు. మంచి మనసు ఉన్న మీలాంటి వాళ్ళందరూ తప్పకుండా వస్తారు. కానీ పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంతే ఉంటుందండి. నువ్వు యాంకర్వి, మీకు ఇంత ఉంది, మీకు అంత ఇల్లు ఉంది, లేకపోతే మొత్తం ఫ్యామిలీకి అంటగట్టేస్తారనమాట. తట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారండి, సో మీరు ఇన్నేళ్ల నుంచి ఉన్నారు, మీకు ల్యాక్స్లో జీతాలు ఉంటాయి కదా, ల్యాక్స్లో లేవండి అని చాలాసార్లు చెప్పినా మీకేంటంటే మొహానికి రంగు ఉంటుంది, ఒక అందమైనటువంటి చీర కట్టుకొని అందమైన రూపంలో మీకు కనిపిస్తాం కాబట్టి ఎదుటి వాళ్ళ లైఫ్ని అలాగే జడ్జ్ చేసేటువంటి పరిస్థితి ఈ కలియుగంలో మనకి సొసైటీలో కనిపిస్తోంది. కాబట్టి మనం చెప్పలేం. ఒకసారి ఎదుటి వాళ్ళకి లొంగామనుకోండి, ఇంకా వాళ్ళు మనతో ఎప్పుడు మన లైఫ్ని జడ్జ్ చేయడానికే ట్రై చేస్తారు. ఇప్పుడు సపోజ్ ముందు మా ఇంట్లో శుభకార్యం ఉంది, అప్పుడు నేను తయారయ్యే విధానం కావచ్చు, ఫర్దర్గా నేను కట్టుకునే చీరలు, వేసుకునేటువంటి జ్యువెలరీలు కావచ్చు, అది బంగారమా కాదా అనేది ఎవరికీ తెలియదు. కానీ
ప్రతి దాన్ని లైఫ్లో ప్రతి దానికి దాన్ని జడ్జ్ చేసేసి మనల్ని తీసుకొచ్చేసి ఇంత ఉంది కదా అంత ఉంది కదా అయినా స్కానర్లు ఎందుకు పెట్టారు, అయినా నెంబర్లు ఎందుకు పెట్టారు అనే మాట ఒక్కరన్నా అది మన మనసుకే కాదండి, మన కుటుంబానికి కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి కానీ పెట్టి మీ హెల్ప్ కావాలి అని అడిగితే అది అప్పు చేయకుండానే ఆ 7 to 8 lakhs నేను హ్యాపీగా మీ అందరి నుంచి కట్టేసి ఉండొచ్చు. కానీ అలా కాదు. సో మనలో కష్టపడే తత్వం ఉంది, అవకాశాలు ఉన్నాయి. నా ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, నాకుండే టాలెంట్ రీత్యా కావచ్చు, నేను కష్టపడగలను. లేదంటే నా భర్త ఒక 1 year కాకపోయినా 6 monthsలో అయినా వాటన్నిటినీ ఆయన సామర్థ్యంతో వాటిని తీర్చగలరు. ఈ నమ్మకంతోనే ఎవ్వరి మీద ఆధారపడాలి అని అనుకోలేదన్నమాట. సో మా ఫ్యామిలీ మెంబర్స్ చేసినటువంటి హెల్ప్తో పాటు మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా నెమ్మదిగా తీర్చుకుంటూ వద్దాం అనుకున్నాను. మీకు నేను చెప్పినటువంటి బ్యాలెన్స్ ఇన్ని ల్యాక్స్ కూడా ఈ వాళ్ళు కట్టిన ఫండ్స్ ఇవన్నీ తీసిపోగా నేను ఒక 3-4 లక్షల వరకు తీర్చుకోవాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. సో నెమ్మదిగా నాకుండే అవకాశాలతోనే తీర్చుకోవాలి అనుకున్నా. అందుకే అండి ఎవ్వరి మీద ఆధారపడలేదు, నా మీద నాకుండే నమ్మకంతోనే ఈ స్టెప్ తీసుకున్నాను. ఎవరిని అడగకూడదు అనుకున్నాను. మా తమ్ముడు వాళ్ళు అడగడం అనేది అది వాళ్ళ పర్సనల్, ఎందుకంటే తనకి వేరే ఆప్షన్ లేదు, తనకి జాబ్ కూడా లేదు, పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. నేను చెయ్యగలిగే వరకు నేను చేశాను. తన అవకాశాల రీత్యా తను ఫాలో అయ్యాడు. తనకి కూడా ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా హాస్పిటల్ ఫీజు అయితే కట్టారు. కానీ సో చిన్న ఫ్రెండ్ సర్కిల్ హెల్ప్స్ ఇవన్నీ తీసుకుంటే మహా అయితే 30,000 to 40,000 వరకు వచ్చింది. అది కూడా పాపకి ఫర్దర్ మెయింటెనెన్స్కి కావచ్చు వాటికి. అండ్ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకొని మళ్ళీ ఫండ్స్ అన్నీ కూడా క్రౌడ్ ఫండింగ్కి బ్యాక్ ఇచ్చేసాడనమాట. నేను ఎలా అయితే చెప్పానో అలాగే ఫాలో అయ్యాడు. మనకెంత అవసరమో అంత మాత్రమే తీసుకొని ఏదైనా మిగిలితే వెనక్కి ఇచ్చేసాయి తమ్ముడు అని కూడా చెప్పడం జరిగింది. అదే పని చేశాడు. ఎందుకంటే ఈరోజు మన బిడ్డను కాపాడడానికి వాళ్ళు ఎలా ముందుకొచ్చారో దాన్ని కావలసినంత వాడుకొని మళ్ళీ ఇంకొక బిడ్డ ప్రాణాల కోసం, ఇంకొకరి ప్రాణాల కోసము అది ఉపయోగపడాలి అనేటువంటి మాట మాత్రమే కాదండి. ఆ క్రౌడ్ ఫండింగ్ ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనుక్కొని నేను జాయిన్ అయ్యాను. అలాగే నా బాడీ పార్ట్స్ మొత్తం కూడా నేను జీవన్ధన్లో రిజిస్టర్ చేసేసుకున్నాను అనే మాట కూడా మీతో చెప్పడం జరిగింది. సో ఇదండి, అందుకే మీరందరూ కూడా హెల్ప్ చేస్తామన్నా కూడా నేను రిజెక్ట్ చేయడానికి పర్వాలేదండి అని రిప్లై ఇవ్వడానికి కారణము వేరేలా భావించొద్దండి. ఒకసారి ఎదుటి వాళ్ళ మీద బేస్ అవ్వడం అలవాటైందంటే ప్రతి చిన్న సమస్యకి కూడా గడిచిపోతుంది కదా అనే ఆలోచనతో అలాగే చేయాలనిపిస్తుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము. నేను ఎలా ఉంటానో అది మాత్రమే మీతో షేర్ చేసుకున్నా. కొన్ని సిచ్యువేషన్స్లో ఎదుటి వాళ్ళ హెల్ప్ తప్పకుండా మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తప్పదండి. ఆ తర్వాత వాళ్ళ రుణం తీర్చుకునే మార్గాలు కూడా వెతుక్కొని మన జీవితంలో వాళ్ళకి రుణపడి మనం కూడా సహాయం చెయ్యగలగాలన్నమాట. అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పను, నా వరకు అయితే ఇలాగే ఆచరించాను అని మాత్రం మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. సో ఇది ఫర్దర్గా మంచి వ్లాగ్స్ వస్తాయి. అండ్ దీని తర్వాత వీడియో అయితే మీరు తప్పకుండా చూడాలండి. మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న అద్భుతమైన వీడియో. ఆ వీడియో కోసం మీరందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తారు అని భావిస్తున్నాను. మహాశివరాత్రి ఈ జన్మకు సరిపోయే ఆనందాన్ని నాకు ఇచ్చిందనమాట. పాప కూడా ఇంటికి వచ్చేసిందండి. ఇదిగో తను ఏం మాట్లాడుతుందో వినండి. నాకు హెల్త్ బాగుంది. నన్ను అడిగినందుకు అందరికీ థ్యాంక్ యూ. నాకు హెల్త్ చాలా బాగుంది, నేను ఇంటికి వచ్చేసాను. మొత్తం తగ్గడానికి 3 నెలలు పడుతుంది. సో నేను ఇప్పుడు ఇంట్లో బాగానే ఉన్నాను. నన్ను అడిగినందుకు, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ అందరికీ. సో విన్నారు కదా, మొత్తానికి ఇంటికి వచ్చింది. 3 నెలల పాటు హెవీ మెడికేషన్ ఉందండి. జాగ్రత్తగా గాజు బొమ్మలాగా చూసుకోవాలి. తను పూర్తిగా కోలుకోవాలంటే 6 నెలల టైం పడుతుంది. ఇంకా 3 టెస్ట్లు మిగిలి ఉన్నాయన్నమాట. ఇది తర్వాత వీడియోకి సంబంధించినటువంటి చిన్న ఇంట్రో అనమాట. ఇది క్లిప్ అనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.